సో సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం ఈ సెషన్లో మాట్లాడుకోబోతున్నాము, రైట్. సో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ మాట్లాడడానికన్నా ముందు సో ఫస్ట్ లైఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేయాలా. సో ఆల్రెడీ సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ మనం కొన్ని పవర్ పాయింట్స్ మాట్లాడుకున్నాము, అందులో లైఫ్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈవెన్ దో మళ్ళీ ఒకసారి చూద్దాము లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. సో ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్కి ఈ లైఫ్ సైకిల్తో లింక్ ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఈ లైఫ్ సైకిల్ అర్థం చేసుకుంటే మనం ఆ లాంగ్ ఆన్సర్స్ ఫర్దర్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రైట్. సో హియర్ ఇందులో మనకు మెయిన్ ప్లాంట్ బాడీ ఏంటంటే స్పోరోఫైట్ నాన్న. స్పోరోఫైట్, ద మెయిన్ ప్లాంట్ బాడీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈజ్ ద స్పోరోఫైట్. దట్ ఈస్ డిప్లాయిడ్ కండిషన్. డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సో స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అంటే దాంట్లో ట్రూ రూట్స్, ట్రూ స్టెమ్, ట్రూ లీవ్స్ ఆర్ ప్రజెంట్. అండ్ సో ఫ్లవర్లో మనకు ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆండ్రోషియం అండ్ గైనోషియం. సో ఆండ్రోషియంలో మనకు మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఆండ్రోషియం యొక్క యూనిట్ని ఏమని పిలుస్తున్నామంటే వి కాల్ ఇట్ యాజ్ స్టేమెన్. సో స్టామెన్లో యాంథర్ అండ్ ఫిలమెంట్. సో యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటున్నాయి, రైట్. సో ఈ యాంథర్ యొక్క స్ట్రక్చర్ లోపల మనకు మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి నాన్న. మైక్రోస్పోర్ మదర్ సెల్స్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్పోరోజినస్ టిష్యూ. సో మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సెల్ అనేది దాని యొక్క ప్లాయిడీ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. దిస్ మైక్రోస్పోర్ మదర్ సెల్ ఇది మయోసిస్ డివిజన్ అంటే రిడక్షనల్ డివిజన్ జరుపుకుంటుంది. దీన్నే మనం తెలుగులో క్షయకరణ విభజన అని పిలుస్తాము, క్షయకరణ విభజన. సో మయోసిస్ డివిజన్ జరుపుకోవడం వల్ల 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. ఆల్ ఆర్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ అండ్ ఆల్ ఆర్ ఫంక్షనల్, అన్నీ కూడా ఫంక్షనల్గా ఉంటున్నాయి. అండ్ ఈచ్ మైక్రోస్పోర్ ఈజ్ డెవలప్డ్ ఇంటూ దట్ ఈస్ మెచ్యూర్ పొలెంగ్రెయిన్. ఈ మెచ్యూర్ పొలెంగ్రెయిన్లో మనకు ఒక వెజిటేటివ్ సెల్. సో లార్జర్ సెల్ ఈజ్ ద వెజిటేటివ్ సెల్ అండ్ స్మాలర్ సెల్ ఈజ్ ద జనరేటివ్ సెల్. సో వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్ రెండు ఉంటున్నాయి మెచ్యూర్ పొలెంగ్రెయిన్లో, రైట్. ఈ పొలెంగ్రెయిన్ ఇది స్టిగ్మా మీద ల్యాండ్ అయినప్పుడు ఆ పొలెంగ్రెయిన్ అనేది జర్మినేట్ అవుతుంది అనమాట. పొలెంగ్రెయిన్ జర్మినేట్ అయి ఒక పొలెన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పొలెన్ ట్యూబ్లో ఏముంటుందంటే 2 మేల్ గ్యామెట్స్ ఉంటుంది. ఈ మేల్ గ్యామెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ జనరేటివ్ సెల్ ఏదైతే ఉన్నదో ఇది సమవిభజన జరుపుకోవడం వల్ల ఇట్ అండర్గోస్ మైటాసిస్ డివిజన్ టు ప్రొడ్యూస్ ద 2 మేల్ గ్యామెట్స్. సో ఈ 2 మేల్ గ్యామెట్స్ పొలెన్ ట్యూబ్ క్యారీ చేస్తుంది అనమాట. అంటే ఈ స్టిగ్మా మీద పొలెంగ్రెయిన్ ల్యాండ్ అయినప్పుడు ఒకవేళ స్టిగ్మా అనేది ఆ పొలెంగ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తే పొలెన్ ట్యూబ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఆ పొలెన్ ట్యూబ్ అనేది మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సైకిల్లోకి ఎంటర్ అయి పాలినేషన్ జరుగుతుంది. ఇట్ లీడ్స్ టు ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ పాలినేషన్ అంటే పొలెంగ్రెయిన్ అనేది స్టిగ్మా మీద ల్యాండ్ అవ్వడాన్ని పాలినేషన్ అంటున్నాము. అండ్ ఫర్టిలైజేషన్ అంటే ఇక్కడ మనకు పొలెంగ్రెయిన్ అనేది పొలెన్ ట్యూబ్గా జర్మినేట్ అయ్యి ఆ పొలెన్ ట్యూబ్ అనేది మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సైకిల్లోకి ఎంటర్ అయినాక ఆ పొలెన్ ట్యూబ్ అనేది బస్ట్ అవుతుంది. తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరగడం వల్ల జైగోట్ ఫామ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ ఎట్లా జరుగుతుంది ఇదంతా కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడుకుంటాం. సో జైగోట్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది, 2n కండిషన్. సో అప్ టు here from microspore mother cell to so zygote, it is sporophytic generation, that is a diploid generation. And from the microspores to fusion of male gamete and female gamete, that is considered as the haploid generation or gametophytic generation, that is haploid in nature, right. So this is about the life cycle of angiosperms. సో ఇక్కడ మనకు
మైక్రోస్పోర్ మదర్ సెల్ ఎట్లయితే ఉన్నదో ఆండ్రోషియంలో, గైనోషియంలో కూడా మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుందన్నమాట. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ కూడా రిడక్షన్ డివిజన్ జరుపుకుంటుంది. రిడక్షన్ డివిజన్ జరుపుకోవడం వల్ల 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్లో 3 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ అనేవి డిసింటిగ్రేట్ అవుతున్నాయి అనమాట. ఓన్లీ 1 ఫంక్షనల్ మెగాస్పోర్ ఇస్ డెవలప్డ్ ఇంటూ, దట్ ఈస్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఆర్ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్. ఇది కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ మన మైక్రోస్పోరాంజమ్ మదర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రోస్పోర్ మదర్ సెల్ అనేది రిడక్షన్ డివిజన్ జరుపుకోవడం వల్ల 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. దీస్ మైక్రోస్పోర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ పొలెన్ గ్రెయిన్స్ అండ్ ఆల్ ఆర్ ఫంక్షనల్. అన్నీ కూడా ఫంక్షనల్గా ఉన్నాయి అనమాట, ఏది కూడా డిసింటిగ్రేట్ అవ్వాలి. బట్ ఇన్ మెగాస్పోర్ మదర్ సెల్ 4 హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్లో 3 డిసింటిగ్రేట్ అవుతున్నాయి. ఓన్లీ ఒకటి మాత్రమే ఫంక్షనల్. ఆ ఫంక్షనల్ మెగాస్పోర్ డెవలప్డ్ ఇంటూ దిస్ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్ ఆర్ ఫీమేల్ గ్యామెటోఫైట్, రైట్. దెన్ ఇట్ లీడ్స్ టు ద ఫర్టిలైజేషన్. తర్వాత జైగోట్ నుంచి ఎంబ్రియో నుంచి ప్లాంట్లెట్ నుంచి కంప్లీట్ ప్లాంట్ అనమాట. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద important 8 marks questions from this chapter. That is, the first question is a mature egg embryo sac. Very important. ఇక్కడ మనకు డయాగ్రామ్కి 3 మార్క్స్, రైట్. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్కి 3 మార్క్స్ అండ్ రోల్ ఆఫ్ సినర్జిట్స్కి 2 మార్క్స్. డయాగ్రామ్ 3 మార్క్స్ అండ్ మ్యాటర్ రాష్ట్రం 3 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్, రైట్. So first we have to describe the mature egg embryo sac. సో మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్ ఇది ఎట్లా ఫామ్ అయిందంటే, ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ వినండి ఎట్లా ఫామ్ అయిందో, రైట్. సో మెగాస్పోర్ మదర్ సెల్ ఏదైతే ఉన్నదో, మెగాస్పోర్ మదర్ సెల్ ఇది డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. ఇట్ అండర్గోస్ మయోసిస్ డివిజన్ జరుపుకుంటుంది, అంటే రిడక్షన్ డివిజన్ జరుపుకోవడం వల్ల ఇక్కడ మనకు 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్లో 3 సెల్స్ విల్ బి డిసింటిగ్రేటెడ్. ఓన్లీ 1 ఫంక్షనల్ మెగాస్పోర్, ఒకటి మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ ఫంక్షనల్ మెగాస్పోర్ అనేది డెవలప్డ్ ఇంటూ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్ బై అండర్గోయింగ్ సెవరల్ మైటాసిస్ డివిజన్స్. సో ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఏదైతే ఉన్నదో ఇది, సో ఫస్ట్ మైటాసిస్ 1 డివిజన్ జరుపుకుంటుంది. సో 2 న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. తర్వాత మైటాసిస్ 2 డివిజన్ జరుపుకుంటుంది. తర్వాత మైటాసిస్ 3 డివిజన్ జరుపుకుంటుంది. సో మైటాసిస్ 3 డివిజన్ జరుపుకోవడం వల్ల సో ఫామ్ అయ్యే స్ట్రక్చర్ లైక్ దిస్, 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది అనమాట, రైట్. సో ఫస్ట్ మైటాసిస్ 1 వల్ల 2 న్యూక్లియై, మైటాసిస్ 2 ద్వారా 4 న్యూక్లియై, మైటాసిస్ 3 తర్వాత 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. సో ఈ 8 న్యూక్లియై ఏదైతే ఉన్నదో ఫర్దర్గా డెవలప్డ్ ఇంటూ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్ విచ్ ఈస్ నథింగ్ బట్ 7-celled 8 న్యూక్లియైడ్ స్టేజ్. దీన్నే మనం 7-celled 8 న్యూక్లియైడ్ స్టేజ్ అని పిలుస్తాము. సో ఎందుకు 7-celled అంటే మధ్యలో ఉన్న సెల్ ఏదైతే ఉన్నదో ఇది ఫ్యూజ్ అయి ఉంటుంది అనమాట. సెల్స్ ఈ 2 న్యూక్లియై అనేది ఫ్యూజ్ అయి ఉంటుంది, అందుకే దీన్ని మనం పోలార్ న్యూక్లియై ఆర్ సెంట్రల్ సెల్ అని పిలుస్తాము. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ 1 సెల్. సో ఓవరాల్గా మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్లో 7-celled 8 న్యూక్లియై స్టేజ్ ఉంటుంది. కౌంట్ చేసుకోవచ్చు మీరు, 1 2 3 యాంటీపోడల్స్ అండ్ 4 5 2 synergids, 1 egg cell 6 అండ్ సెంట్రల్ సెల్ ఇస్ 7th cell. బట్ 8 న్యూక్లియై ఉంటారు, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 న్యూక్లియై ఆర్ ప్రజెంట్. సో దట్ ఈస్ వై దిస్ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్ ఇస్ 7-celled 8 న్యూక్లియైడ్ స్టేజ్. సో సెంట్రల్ సెల్ ఈజ్ ఫ్యూజ్డ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోలార్ న్యూక్లియై. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేయాలన్నమాట మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్లో ఏమేమి ఉంటాయో, రైట్.
So there are mainly three parts in the mature egg embryo sac, that is uh, egg apparatus. The first one is a egg apparatus, and the second one is a anti central cell, and third one is a antipodals. Third one is a antipodals. So egg apparatus. So this egg apparatus is present towards the chalazal end. Egg apparatus is present towards the chalazal end. సో ఓవిల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకు మైక్రోపైలర్ ఎండ్ చలాజల్ ఎండ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్ అపారటస్ ఎటువైపు ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రజెంట్ టువర్డ్స్ ద మైక్రోపైలర్ ఎండ్, వేర్ యాజ్ యాంటీపోడల్స్ ఆర్ ప్రజెంట్ టువర్డ్స్ ద చలాజల్ ఎండ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ దట్ దిస్ ఎగ్ అపారటస్ వాట్ ఇట్ కంటైన్స్. ఇట్ కంటైన్స్ టూ సినర్జిడ్స్ అండ్ వన్ ఎగ్ సెల్, 1 and 2. సో టూ synergids and one egg cell. దే ఆర్, ఇవి ఎటువైపు ఉన్నాయన్నమాట, ఇవి ఎటువైపు నేను రాయాలి. దే ఆర్ ప్రజెంట్ ఆర్ గ్రూప్డ్ టువర్డ్స్ మైక్రోపైలార్ ఎండ్. ఇవి ఎటువైపు ఉన్నాయంటే మైక్రోపైలార్ ఎండ్. దే ఆర్ ప్రజెంట్ టువర్డ్స్ ద మైక్రోపైలార్ ఎండ్, రైట్. నెక్స్ట్ దీంట్లో ఎగ్ సెల్ అనేది లార్జెస్ట్. ఎగ్ సెల్ ఈజ్ ద లార్జెస్ట్ అమాంగ్ ది ఎగ్ అపారటస్. సో ఆ పాయింట్ రాయాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్ సెల్ పార్టిసిపేట్స్ ఇన్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్లో పార్టిసిపేట్ అయ్యే సెల్ ఏంటంటే ఎగ్ సెల్. ఎగ్ సెల్ పార్టిసిపేట్స్ ఇన్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ జరుపుకోవడం వల్ల ఏం ఫామ్ అవుతుంది, మనకు జైగోట్ ఫామ్ అవుతుంది, రైట్. సో ఇది మనం ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ డిస్కస్ చేద్దాము. సో ముందుగా ఎగ్ అపారటస్లో మనకు 2 సినర్జిడ్స్, ఒక ఎగ్ సెల్, అండ్ ఇక్కడ మనకు సినర్జిడ్స్ లోపల ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏమని పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ ఫిలిఫామ్ అపారటస్. థిక్ సెల్యులార్ థికనింగ్స్ ఆర్ ప్రజెంట్ కాల్డ్ యాజ్ ఫిలిఫామ్ అపారటస్. సో మెన్షన్ అబౌట్ ఫిలిఫామ్ అపారటస్. సో ఫిలిఫామ్ అపారటస్ గురించి కూడా మెన్షన్ చేయాలి ఎగ్జామ్లో. సో సినర్జిడ్స్ contains special cellular thickenings called as filiform apparatus. సినర్జిడ్స్లో స్పెషల్ సెల్యులర్ థికనింగ్స్ ఉంటాయి, దాన్నే మనం ఫిలిఫామ్ అపారటస్ అని పిలుస్తున్నాం. ఫిలిఫామ్ అపారటస్ ఇవేంటంటే సెల్యులార్ థికనింగ్స్ ఇన్ సినర్జిడ్స్. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సినర్జిడ్స్ అనేవి డిసింటిగ్రేట్ అయిపోతాయి. సో పర్టికులర్గా మనం సినర్జిడ్స్ యొక్క రోల్ ఇక్కడ రాయట్లేదు. సినర్జిడ్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, అది లాస్ట్లో రాసుకుంటాం అనమాట. రోల్ ఆఫ్ సినర్జిడ్స్ అని పెట్టేసి లాస్ట్లో 2 పాయింట్స్ రాయాలి. దెన్ సెంట్రల్ సెల్. సో సెంట్రల్ సెల్ ఈజ్ ద లార్జెస్ట్ ఎమాంగ్ ఆల్ ద సెల్స్. అన్ని సెల్స్లోకి వెళ్ళే లార్జెస్ట్ సెంట్రల్ సెల్. దీన్నే పోలార్ న్యూక్లియై అని కూడా పిలవచ్చు. సో 2 న్యూక్లియై ఫ్యూజ్ అయి ఉంటాయి దీంట్లో. ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ ఫర్టిలైజేషన్. ఇది కూడా మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్స్ ఇన్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో పార్ట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగినాక ఏం ఫామ్ అయిందంటే దీంట్లో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సో ప్రైమరీ ఎండోస్పర్మ్ నుంచి ఎండోస్పర్మ్ వస్తుంది. దీని గురించి మనం ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్లో డిస్కస్ చేస్తాం క్లియర్గా. సో జస్ట్ లైక్ ఎగ్ అపారటస్లో మనకు ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు జైగోట్ ఎట్లా ఫామ్ అవుతుందో, సెంట్రల్ సెల్ కూడా ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత యాంటీపోడల్స్. సో ఈ యాంటీపోడల్స్ అనేవి ఎటువైపు ఉన్నాయంటే దే ఆర్ ప్రజెంట్ టువర్డ్స్ ద చలాజల్ ఎండ్. దీస్ ఆర్ 3 in నెంబర్. సో ఎన్ని నెంబర్ ఉన్నాయంటే 3 cells. ఎటువైపు ఉన్నాయంటే సో దే ఆర్ ప్రజెంట్ టువర్డ్స్ చలాజల్ ఎండ్, వెరీ ఇంపార్టెంట్. దెన్ they do not participate in fertilization.
సో ఫర్టిలైజేషన్లో పార్టిసిపేట్ చేయవు. డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్టిలైజేషన్. ఎందుకు ఫర్టిలైజేషన్లో పార్టిసిపేట్ చేయమంటే అవి వెజిటేటివ్ సెల్స్ కాబట్టి. దే ఆర్ ద వెజిటేటివ్ సెల్స్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ యాంటీపోడల్స్ విల్ బి డిసప్పియర్. ఫర్టిలైజేషన్ జరిగినాక యాంటీపోడల్స్ అనేవి మాయమైపోతాయి. దెన్ రోల్ ఆఫ్ సినర్జిడ్స్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం రాస్తామంటే సినర్జిడ్స్ ఏం చేస్తాయంటే దే గైడ్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఇన్ టు ద ఎంబ్రియోస్. పొలెన్ ట్యూబ్ ఈ ఎంబ్రియో సైకిల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పేసి గైడింగ్ చేస్తాను అనమాట. సో గైడ్స్ ద సినర్జిడ్స్ గైడ్స్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఇంటూ మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సైకిల్. ఎంబ్రియో సైకిల్కి ఎట్లా ఎంటర్ అవ్వాలని చెప్పేసి గైడింగ్ చేస్తాను అనమాట. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఇట్ అబ్జార్బ్స్ ద nutrients from nucellus. సో న్యూట్రియంట్స్ ఇట్ అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్. సినర్జిస్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే నుసెల్లస్ రీజియన్. ఇదంతా కూడా ఆల్ దిస్ పార్ట్ ఈజ్ ద నుసెల్లస్. ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇంటెగ్మెంట్స్, ఇన్నర్ ఇంటెగ్మెంట్ లోపల ఉండేది నుసెల్లస్. నుసెల్లస్లో అబండెంట్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏది అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే సినర్జిడ్స్ అబ్జార్బ్ చేసుకొని సో మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సైకిల్కి సప్లై చేస్తుంది అనమాట. ఈ రెండు ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫంక్షన్ సినర్జిడ్స్ గైడ్స్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఇంటూ ఎంబ్రియో సైక్. సెకండ్ ఫంక్షన్ ఇట్ అబ్జార్బ్స్ ద న్యూట్రియంట్ ఫ్రమ్ నుసెల్లస్. సో నుసెల్లస్ నుంచి న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేసుకుంటారు. ఈ రెండు ఫంక్షన్లకు 2 మార్క్స్, డయాగ్రామ్కి 3 మార్క్స్, ఈ డిస్క్రిప్షన్కి 3 మార్క్స్. సో దిస్ ఈజ్ all about the 8 marks question. Simple. So you have to practice the diagram. So diagram నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేయండి. దెన్ ఫైనల్గా రోల్ ఆఫ్ సినర్జిడ్స్ మెన్షన్ చేయండి. సో రోల్ ఆఫ్ సినర్జిడ్స్ మధ్యలో రాయకండి పర్టికులర్గా, ఎందుకంటే మన క్వశ్చన్లో మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్ అని పర్టికులర్గా అడిగింది కాబట్టి సో రోల్ ఆఫ్ సినర్జిడ్స్ గురించి లాస్ట్లో మెన్షన్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చను మైక్రోస్పొరాంజియం వాల్ లేయర్స్. సో ఇది యాంథర్, రైట్. సో దట్ మీన్స్ స్టేమెన్, ఆండ్రోషియం స్ట్రక్చర్. సో ఆండ్రోషియం ఇస్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఆండ్రోషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఈ ఆండ్రోషియం ఒక యూనిట్ స్టేమెన్ అని పిలుస్తాం. స్టేమెన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి యాంథర్, ఇంకొకటి ఫిలమెంట్. ఈ రెండింటిని కలిపి మనం స్టేమెన్ అని పిలుస్తాం, స్టేమెన్, రైట్. సో అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకు కనిపించేది డైథీకస్ యాంథర్. సో ఈ డైథీకస్ యాంథర్ని ఒక చాక్ తీసుకొని కట్ చేసినప్పుడు అంటే డిసెక్ట్ చేసినప్పుడు సో మనకు ఈ విధంగా కనిపిస్తుంది అన్న అండర్ ద మైక్రోస్కోప్. సో ద డిసెక్టెడ్ యాంథర్ లుక్స్ లైక్ దిస్. సో ఇట్ ఈజ్ ఈ డైథీకస్ యాంథర్ అనేది విచ్ ఈజ్ ఏ టెట్రాస్పోరాంజియేట్ అంటే ఇక్కడొక స్పోరాంజియా, ఇక్కడొక స్పోరాంజియా, ఇక్కడొక స్పోరాంజియా, ఇక్కడొక స్పోరాంజియా, అట్లా 4 స్పోరాంజియాస్ 4 కార్నర్స్లో ఉంటాయన్నమాట. సో అందుకే దీన్ని టెట్రాస్పోరాంజియేట్ స్ట్రక్చర్ అని పిలుస్తాము, టెట్రాస్పోరాంజియేట్ స్ట్రక్చర్. అండ్ ఈ స్పోరాంజియేట్స్ని కనెక్ట్ చేస్తుండే టిష్యూని కనెక్టివ్ అని పిలుస్తాం, రైట్. సో ఇక్కడ మనకు ఈ 2 డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా డ్రా చేయాలి, 3 మార్క్స్, రైట్. ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి, స్టేమెన్ డయాగ్రామ్. తర్వాత డిసెక్ట్ చేసినట్టు చూపించేసి ఈ డయాగ్రామ్ డ్రా చేసి దెన్ యూ హ్యావ్ టు డ్రా అండ్ లేబుల్ క్లియర్లీ. లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కనిపించే డయాగ్రామ్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఒక పార్ట్ అనమాట, స్మాల్ పోర్షన్ ఆఫ్ దిస్ మైక్రోస్పొరాంజియం, రైట్. సో ఈ మైక్రోస్పొరాంజియంలో మనకు మెయిన్గా 4 వాల్ లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎపిడర్మిస్, 2 ఎండోథీషియం, 3rd మిడిల్ లేయర్ అండ్ 4th టపేటమ్. సో యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ దిస్ 4 వాల్ లేయర్స్, దట్ ఈస్ ఎపిడర్మిస్,
అండ్ ఎండోథీషియం మిడిల్ వాల్ లేయర్స్ టపేటం. ఎపిడర్మిస్ గురించి మనం ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటాం అంటే, సో యూజువల్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ సెల్ థిక్. ఇట్ ఈస్ వన్ సెల్ థిక్ అండ్ సమ్ స్పెషల్ cells are present in this epidermis. Those special cells are called stomium. సో దీంట్లో మనకు స్పెషల్ సెల్స్ ఉంటాయి, దాన్ని మనం స్టోమియం అని పిలుస్తాము. సో దీంట్లో ఉండే స్పెషల్ సెల్స్ని స్టోమియం అని పిలుస్తాము. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, సో ఇక్కడ మనకు ఈ ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ వాల్ లేయర్స్ ఈ మూడిటికి ఒక కామన్ ఫంక్షన్ రాసుకుంటాం మనం. కామన్ ఫంక్షన్ ఇది అన్నిటిలో మనం రిపీట్ చేయాలి ఈ పాయింట్, కామన్ ఫంక్షన్. సో కామన్ ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ డెహిసెన్స్. ప్రొటెక్షన్ అండ్ డెహిసెన్స్ ఆఫ్ పొలెన్ సాక్, రైట్. సో యాంథర్ యంగ్ ఉన్నప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వెన్ యాంథర్ బికమ్ మెచ్యూర్, యాంథర్ మెచ్యూర్ అయినప్పుడు ఆ పొలెన్ సాక్ని బ్రేక్ చేసి పొలెన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది కామన్ ఫంక్షన్. ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ వాల్ లేయర్స్కి కామన్ ఫంక్షన్. సో యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ది కామన్ ఫంక్షన్. అండ్ దెన్ ఎండోథీషియం, second endothecium heading, under the heading of endothecium. So it is present below the epidermis. It is present so below the epidermis. Cells loss water at maturity. Cells ఇవి మెచ్యూర్ అయినప్పుడు సెల్స్ అనేవి దాని యొక్క వాటర్ కంటెంట్ని లాస్ చేసుకుంటాయి అనమాట. అండ్ బికమ్ కాంట్రాక్టైల్, ష్రింక్ అవుతాయి అనమాట. దే బికమ్ కాంట్రాక్టైల్ అండ్ సెల్స్ ఎక్స్పాండ్స్. సో రేడియల్ expansion of cells takes place from this endothecium region. Okay, and they possess fibrous thickenings at their corners. సో ఈ ఎండోథీషియంలో సో ఫైబ్రస్ థికనింగ్స్ కనిపిస్తాయి మనకు అక్కడక్కడ. ఫైబ్రస్ థికనింగ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ దేర్ కార్నర్స్. అండ్ మెన్షన్ అబౌట్ ది కామన్ ఫంక్షన్. వాట్ ఈస్ ద కామన్ ఫంక్షన్? ప్రొటెక్షన్ అండ్ డెహిసెన్స్ ఆఫ్ పొలెన్ సాక్. అండ్ మిడిల్ వాల్ లేయర్. సో మిడిల్ లేయర్స్, so these middle layers are usually 3 to 5 layers. Common function. Mention about the common function, right? Next, tapetum. So tapetum is this one, tapetum. So tapetum is a nutritive tissue and it is a ఇది ఇన్నర్మోస్ట్ అనమాట. అంటే ఇది మిడిల్ లేయర్ తర్వాత ఉండేది ఇన్నర్ మోస్ట్ టపేటమ్. సో టపేటమ్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్. టపేటమ్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్. దీన్ని మనం న్యూట్రిటివ్ టిష్యూ లేయర్ అని కూడా పిలవచ్చు. న్యూట్రిటివ్ టిష్యూ అని కూడా పిలవచ్చు, ఆర్ న్యూట్రిటివ్ లేయర్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు అబండెంట్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి, చాలా ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల దీన్ని న్యూట్రిటివ్ లేయర్ అని కూడా పిలుస్తాం. దీంట్లో thick cytoplasm and presence of more than 2 nuclei. సో సైటోప్లాజం అనేది చాలా థిక్ ఉంటుంది అనమాట. 2 nuclei కన్నా ఎక్కువ ఉండొచ్చు, మోర్ దెన్ 2 nuclei కన్నా ఎక్కువ ఉండొచ్చు, రైట్. సో సెల్స్ ఆర్ లార్జ్. ఓకే, సో టపేటంలో మెయిన్గా రాసిన పాయింట్స్: సెల్స్ ఆర్ లార్జర్, డెన్స్ cytoplasm, presence of more than 2 nuclei. సో 2 nuclei కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోతున్నా. సో డయాగ్రామ్కి 3 మార్క్స్. సో దిస్ ఫర్ ద explanation part of epidermis, endothecium, middle wall layers and tapetum will get 5 marks, right? And there is a common function for epidermis, endothecium.
మిడిల్ వాల్ లేయర్. ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ వాల్ లేయర్కి కామన్ ఫంక్షన్ ఉంటుంది. కామన్ ఫంక్షన్ ప్రతి ఒక్క హెడ్డింగ్లో మెన్షన్ చేయండి. ప్రొటెక్షన్ అండ్ డెహిసెన్స్ ఆఫ్ పొలెన్ సాక్. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ది మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. అనదర్ క్వశ్చన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. సో ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫ్లవరింగ్ ప్లాంట్స్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. డబుల్ ఫర్టిలైజేషన్ అన్ని యాంజియోస్పర్మ్స్లో, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో మనకి ఏదైతే లైఫ్ సైకిల్లో మాట్లాడుకున్నాం ఇంతకుముందు, ఆ పొలెన్ గ్రెయిన్ ఏదైతే ఉన్నదో మెచ్యూర్ పొలెన్ గ్రెయిన్ స్టిగ్మా మీద ల్యాండ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ ఈజ్ అ స్టిగ్మా. సో ఇఫ్ ఇట్ యాక్సెప్ట్స్, స్టిగ్మా అనేది ఆ పొలెన్ గ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తే పొలెన్ ట్యూబ్ జర్మినేట్ అవుతుంది. సో పొలెన్ ట్యూబ్ జర్మినేట్ అయ్యి ఇలా మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సైక్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడికి ఎంటర్ అవుతుంది? సినర్జిడ్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇట్ రీచెస్ ద సినర్జిడ్స్ దగ్గరికి రీచ్ అయ్యి సినర్జిడ్స్ దగ్గర ఆ పొలెన్ ట్యూబ్ అనేది బస్ట్ అవుతుంది. బస్ట్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి 2 మేల్ గ్యామెట్స్ ఏవి అవుతున్నాయో ఆ 2 మేల్ గ్యామెట్స్ కూడా ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ అది ఏ ప్రాసెస్లోనైనా ఎంటర్ కావచ్చు. దట్ మీన్స్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఈజ్ ఐదర్ పోరోగమి, ఐదర్ మీజోగమి, ఐదర్ చలాజోగమి. సో పోరోగమి అంటే ఒకవేళ పొలెన్ ట్యూబ్ కనుక మనకు మైక్రోపైలార్ ఎండ్ నుంచి, దిస్ ఇస్ ద మైక్రోపైలార్ ఎండ్. సో మైక్రోపైలార్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతే దాన్ని పోరోగమి అని పిలుస్తాం. సో పొలెన్ ట్యూబ్ అనేది మైక్రోపైలార్ ఎండ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతే మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియోలోకి ఎంటర్ అవుతే దాన్ని పోరోగమి అంటాం. సో మీజోగమి అంటే ఇంటెగ్మెంట్స్. ఇక్కడ మనకు ఇది ఇన్నర్ ఇంటెగ్మెంట్, దిస్ వన్ ఇస్ అ అవుటర్ ఇంటెగ్మెంట్. అంటే ఇంటెగ్మెంట్స్ మీద నుంచి కూడా పొలెన్ ట్యూబ్ ఎంటర్ అయిందనుకోండి, ఓకే, ఇంటెగ్మెంట్స్ని పొలెన్ ట్యూబ్ ఎంటర్ అవుతే దాన్ని మనం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ మీజోగమి. ఒకవేళ చలాజల్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతే దిస్ ఈజ్ అ చలాజల్ ఎండ్. ఈ చలాజల్ ఎండ్ నుంచి ఎంటర్ అయిందనుకోండి దాన్ని చలాజోగమి అంటాం మనం. సో చలాజల్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది. సో ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వనివ్వండి, అది పొలెన్ ట్యూబ్ అనేది ఫస్ట్ ఎక్కడ రీచ్ అవుతుంది అంటే సినర్జిడ్స్కి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఇట్ రీచ్ అవుతుంది సినర్జిడ్స్. సో పొలెన్ ట్యూబ్ అనేది చలాజల్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతే దాన్ని చలాజోగమి అంటాం. పొలెన్ ట్యూబ్ అనేది ఇంటెగ్మెంట్స్ ద్వారా ఎంటర్ అవుతే దాన్ని మీజోగమి అంటాం. పొలెన్ ట్యూబ్ అనేది మైక్రోపైలార్ ఎండ్ ద్వారా ఎంటర్ అవుతే దాన్ని పోరోగమి అని పిలుస్తాం. రైట్. సో ఎంటర్ అయినాక నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? సో ఆఫ్టర్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఇంటూ ద మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్, దట్ రీచెస్ ద సినర్జిడ్స్. ఎందుకంటే సినర్జిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే పొలెన్ ట్యూబ్ ఇట్ గైడ్స్ ద ఎంట్రీ ఆఫ్ పొలెన్ ట్యూబ్. పొలెన్ ట్యూబ్ ఎంట్రీ ఏ విధంగా జరగాలని చెప్పేసి గైడింగ్ ఇస్తాం అనమాట సినర్జిడ్స్ అనేవి. సో సినర్జిడ్స్ దగ్గరికి రీచ్ అయినాక ఏమైందంటే పొలెన్ ట్యూబ్ అనేది బస్ట్ అవుతుంది. సో బస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ రిలీజెస్ 2 మేల్ గ్యామెట్స్ ఇంటూ ద మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్. మెచ్యూర్ ఎగ్ ఎంబ్రియో సాక్లోకి 2 మేల్ గ్యామెట్స్ రిలీజ్ అవుతుంది. అందులో మనకు దీంట్లో జరిగే ఫర్టిలైజేషన్ డబుల్ ఫర్టిలైజేషన్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఇస్ ద సిన్గామి. సో సిన్గామి అంటే సిన్ అంటే ఫ్యూజన్. సో ఫస్ట్ మేల్ గ్యామెట్,
ఏదైతే ఫస్ట్ మేల్ గ్యామెట్ ఉందో దట్ ఫస్ట్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ సెల్. ఎగ్ సెల్తో ఫ్యూజన్ జరుగుతున్నది. రైట్. సో ఇక్కడ రెండు సినర్జిడ్స్, ఎగ్ సెల్. సో ఇది మేల్ గ్యామెట్స్. ఇందులో ఒక మేల్ గ్యామెట్ ఎగ్ సెల్తో ఫ్యూజన్ జరుగుతుంది. ఎగ్ సెల్ తోటి ఫ్యూజన్ జరుగుతుంది అనమాట. రైట్. సో ఫ్యూజన్ జరగడం వల్ల ఇట్ రిజల్ట్స్ ఇన్ ద జైగోట్ ఫామ్ అవుతుంది. ఇది మనకు డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. సో సో పొలెన్ ట్యూబ్ ఎంటర్ అయినాక పొలెన్ ట్యూబ్ అనేది బస్ట్ అవుతుంది. బస్ట్ అయినాక 2 మేల్ గ్యామెట్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అందులో ఒక మేల్ గ్యామెట్ ఎగ్ సెల్తో ఫ్యూజన్ జరుగుతుంది. ఎగ్ సెల్తో ఫ్యూజన్ జరగడం వల్ల జైగోట్ ఫామ్ అయింది మనకు. రైట్. అండ్ జైగోట్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్. అండ్ నెక్స్ట్, సో దిస్ సిన్గామీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ట్రూ ఫర్టిలైజేషన్ ఆర్ ఫస్ట్ ఫర్టిలైజేషన్. సిన్గామీనే మనం ట్రూ ఫర్టిలైజేషన్ లేదంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ అని కూడా చెప్పవచ్చు. రైట్. దెన్ సెకండ్ ఫర్టిలైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ది ట్రిపుల్ ఫ్యూజన్. సో ఈ ట్రిపుల్ ఫ్యూజన్లో ఏం జరుగుతుందంటే ఈ సెకండ్ మేల్ గ్యామెట్ ఏదైతే ఉన్నదో ఇది సెంట్రల్ సెల్ తోటి ఫ్యూజ్ అవుతుంది. అనమాట. ఫ్యూజ్ అయినప్పుడు దట్ మీన్స్ సో దిస్ ఈజ్ ద మేల్ గ్యామెట్ అండ్ ఇట్ ఫ్యూజెస్ విత్ ది సెంట్రల్ సెల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ పోలార్ న్యూక్లియై. ఎందుకంటే ఇది హ్యాప్లాయిడ్. సో ఇది ఎన్. సో n ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ట్రిప్లాయిడ్ కండిషన్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. సో ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ నుంచి ఏం ఫామ్ అవుతుందంటే ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఎండోస్పర్మ్ అనేది ట్రిప్లాయిడ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ డెవలప్స్ ఇట్ నొరిషెస్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఎండోస్పర్మ్ అనేది ఏం చేస్తుందంటే డెవలప్ అవుతున్నటువంటి ఎంబ్రియోకి ఫుడ్ సప్లై చేస్తుంది అనమాట. ఫుడ్ ఆర్ నొరిషెస్. ఎండోస్పర్మ్ ఏం చేస్తుందంటే ఇట్ నొరిషెస్ ద డెవలపింగ్ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు దానికి ఫుడ్ అవసరం ఉంటుంది. ఆ ఫుడ్ ఎండోస్పర్మ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ హెడ్డింగ్ ఏమని ఇవ్వాలంటే డబుల్ ఫర్టిలైజేషన్ అని ఇవ్వండి. లాస్ట్ హెడ్డింగ్ డిఎఫ్. సో టుగెదర్ ఫస్ట్ ఫర్టిలైజేషన్ దట్ ఈస్ సిన్గామీ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డబుల్ ఫర్టిలైజేషన్. ఇది ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఈజ్. సో డయాగ్రామ్ డ్రా చేయండి అండ్ ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్. మెయిన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ ఫస్ట్ పొలెన్ ట్యూబ్ ఎట్లా ఎంటర్ అవుతుంది, పోరోగమి, మీజోగమి, చెలోజోగమి. తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద టాపిక్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్లో సిన్గామి, ట్రిపుల్ ఫ్యూజన్, డబుల్ ఫర్టిలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో సిన్గామి ఈజ్ ద ట్రూ ఫర్టిలైజేషన్, ఎందుకంటే జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రిపుల్ ఫ్యూజన్లో ఫామ్ అయ్యేది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. దాని నుంచి ఫామ్ అయ్యేది ఎండోస్పర్మ్ విచ్ ఇస్ ఎ ట్రిప్లాయిడ్ ఇన్ కండిషన్. తర్వాత డబుల్ ఫర్టిలైజేషన్. సో సిన్గామీని అండ్ ట్రిపుల్ ఫ్యూజన్ని అంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ని సెకండ్ ఫర్టిలైజేషన్ కలిపి మనం డబుల్ ఫర్టిలైజేషన్ పిలుస్తున్నాం. సో డబుల్ ఫర్టిలైజేషన్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో జరిగే ఒక యునీక్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఈజ్ ద ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. సో పాలినేషన్ అంటే ఏంది? సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. సో యాంథర్ బ్రేక్ అయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి పొలెన్ గ్రెయిన్స్ ఏవైతున్నాయో ఆ పొలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని పాలినేషన్ అంటాం. ఈ పాలినేషన్ ఎట్లా జరుగుతుందంటే ఏజెంట్స్. సో ఇక్కడ ఏజెంట్స్ అనేవి మనకు ఏ బయోటిక్ ఉండొచ్చు, బయోటిక్ ఉండొచ్చు. ఏ బయోటిక్ అంటే విండ్ అండ్ వాటర్. విండ్ అండ్ వాటర్.
సో విండ్ ద్వారా జరిగితే పాలినేషన్ దాన్ని ఏమంటామంటే మనం ఎనిమోఫిలి అని పిలుస్తాం. ఒకవేళ పాలినేషన్ అనేది విండ్ ద్వారా జరుగుతుందని ఎనిమోఫిలి అని పిలుస్తాం. పాలినేషన్ అనేది వాటర్ ద్వారా జరుగుతుందని హైడ్రోఫిలి అని పిలుస్తాం. హైడ్రోఫిలి. సో ఈ ఎనిమోఫిలీకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ క్యారెట్ గ్రాస్. క్యారెట్ గ్రాస్. సో పొలెన్ గ్రెయిన్స్ అనేవి లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈజీగా గాలిలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయబడుతుంది అనమాట. ఒక పాలినేషన్ అనేది విండ్ ద్వారా జరుగుతుందని ఎనిమోఫిలి అని పిలుస్తున్నాము. ఒకవేళ పాలినేషన్ అనేది వాటర్ ద్వారా జరుగుతుందని హైడ్రోఫిలి అంటున్నాం. సో దీంట్లో రెండు రకాలు, ఎపిహైడ్రోఫిలి అండ్ హైపో హైడ్రోఫిలి. ఎపిహైడ్రోఫిలి అంటే ఇది పాలినేషన్ అక్కర్ ఎబో ద వాటర్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఇది ఎపిహైడ్రోఫిలి. సో పాలినేషన్ అనేది వాటర్ లెవెల్కి పైన జరుగుతుందని ఎపిహైడ్రోఫిలి అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ వ్యాలిస్నేరియా. హైపో హైడ్రోఫిలి అంటే సో పాలినేషన్ అనేది వాటర్ లెవెల్కి కింద జరుగుతుందని హైపో హైడ్రోఫిలి అంటాం. హైపో అంటే అండర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ జోస్టెరా. దెన్ బయోటిక్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. సో పాలినేషన్ అనేది బయోటిక్ ఏజెంట్స్ ద్వారా అంటే లివింగ్ థింగ్స్ ద్వారా జరుగుతుందాన్ని బయోటిక్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అని పిలుస్తాము. సో ఇక్కడ మనకు ఈ బయోటిక్ ఏజెంట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. జూఫిలి అంటే ఎనిమల్స్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని జూఫిలి అంటాము. ఒకవేళ ఇన్సెక్ట్స్ ద్వారా జరిగింది అనుకోండి దాన్ని ఎంటమోఫిలి అని పిలుస్తాం. ఎంటమోఫిలి. ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే ఇఫ్ ద పాలినేషన్ అక్కర్ బై మీన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎంటమోఫిలి. ఇన్సెక్ట్స్ ద్వారా జరుగుతుందని ఎంటమోఫిలి అని పిలుస్తున్నాము. ఒకవేళ బర్డ్స్ ద్వారా జరుగుతుందని ఆర్నిథోఫిలి అంటాం. బర్డ్స్, రైట్. అండ్ మిర్మికోఫిలి. ఒకవేళ యాంట్స్ ద్వారా జరుగుతుందని రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ మిర్మికోఫిలి. ఒకవేళ స్క్విరెల్స్ ద్వారా జరుగుతుందని థీరోఫిలి అంటాం. స్క్విరెల్స్ అంటే ఉడతల ద్వారా జరుగుతుందని థీరోఫిలి అంటాం. నెక్స్ట్ బ్యాట్స్ ద్వారా జరుగుతుందని టీరోఫిలి. ఇఫ్ ద పాలినేషన్ అక్కర్ బై మీన్స్ ఆఫ్ బ్యాట్స్, గబ్బిలాలు. సో గబ్బిలాల ద్వారా జరుగుతుందని టీరోఫిలి అంటాం, రైట్. సో పాలినేషన్ అక్కర్ ఎనిమల్స్ ద్వారా పాలినేషన్ జరిగితే జూఫిలి, ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే ఎంటమోఫిలి, బర్డ్స్ ద్వారా జరిగితే ఆర్నిథోఫిలి, యాంట్స్ ద్వారా జరిగితే మిర్మికోఫిలి, స్క్విరెల్స్ ద్వారా జరిగితే థీరోఫిలి, ఉడతల ద్వారా జరిగితే థీరోఫిలి, గబ్బిలాలు అంటే బ్యాట్స్ ద్వారా జరిగితే టీరోఫిలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. సో చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి. థ్యాంక్ యూ.